టు హిస్టరీ క్లాస్. హిస్టరీలో మనం ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి చూస్తున్నాము. ఏన్షియంట్ ఇండియాలో మనము సంగం ఏజ్ వరకు అయితే కంప్లీట్ చేసామండి. సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఫోకస్ చేయాలి. అంటే మనము జనరల్గా ఇప్పటి వరకు చూసిన వాటిలో అయితే మౌర్యాస్ అని, సంఘంలో పాలిటీ అట్లాగా కొన్ని చూసాం. అయితే ఆర్కిటెక్చర్ అట్లాగా కొంచెం కల్చర్ పార్ట్స్ ఇప్పటివరకు మనం చూసిన వాటిలో కల్చర్ పార్ట్ పైన ఫోకస్ చేయాలి. కల్చర్ పార్ట్ అనగానే ముఖ్యంగా ఇప్పటివరకు చూసిన వాటిలో అయితే బౌద్ధ మతానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ చెప్పుకోవాలండి. మనం ముఖ్యంగా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ బుద్ధిజం, జైనిజం గురించి చూసాము, కాకపోతే అది మనము జనరల్ రిలీజియన్ పరంగా అట్లాగా చూసాం. ఇప్పుడు ఆ బౌద్ధ మతం మన భారతదేశానికి కానీ లేకపోతే ప్రపంచానికి కానీ ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ అందించింది అని చెప్పాలి అంటే ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే శిల్పకళలో బౌద్ధ మతం చాలా కాంట్రిబ్యూషన్ చేసింది. సో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అనేది ఈరోజు మనం చూద్దామండి. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేసేద్దాం. సో అందరూ వచ్చేసినట్టే అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది కొంచెం ఆర్కిటెక్చర్ టైప్లో ఉంటుంది. సో డోంట్ వరీ, ఇది మనకి అవగాహన అవసరం, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో వీటిపైన కూడా రిపీట్గా అడుగుతున్నాడండి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించి. గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో అందరూ వచ్చేసినట్టే కండి. 11 కల్లా షార్ప్గా వచ్చేసేయండి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో కొంత మిస్ అయ్యి మధ్యలో కొంచెం అంటే కొంచెం మిస్ అయినా మధ్యలో కొంచెం కొన్ని మిస్ అవ్వగలుగుతారు. సో ఏది మిస్ అవ్వదు అంటే ఆ 11 కల్లా షార్ప్గా వచ్చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. బౌద్ధ ఆర్కిటెక్చర్ అయితే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ చెప్పే ముందు ఇంకొక పాయింట్ చెప్తానండి, ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ కొన్ని సింబల్స్ ఉంటాయి బుద్ధుడికి సంబంధించి. లాస్ట్ టైం నేను కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం బుద్ధుడికి సంబంధించిన దాంట్లో కొంచెం వేరియేషన్స్ వచ్చింది. సో ఒక పాయింట్ నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. మనకి బౌద్ధ మతంలోకి సంబంధించిన బుద్ధుడి గురించి ప్రతి ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. అయితే బుద్ధుడు జీవితంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు, వాటిని ఏ ముద్రలతో మనం చూపిస్తాము, ఏ సింబల్స్తో వాటిని మనం రిప్రజెంట్ చేస్తాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే బుద్ధాస్ లైఫ్లో కనుక చూసుకున్నట్లయితే, బుద్ధుడు జీవితంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ముఖ్యమైనది ఫస్ట్ ఏంటి, బుద్ధుడు జన్మించడం, బర్త్ అనమాట. బుద్ధుడు జననం అనేది ప్రధానమైన ఒక సంఘటన. అయితే ఇది దేంతో మనము చూపిస్తాము, దేంతో మనం దీన్ని, ఏ సింబల్తో మనము దీన్ని రిప్రజెంట్ చేస్తాము అని ప్రశ్నలు అడుగుతాడు. బుద్ధుడి యొక్క జననం మనము దేంతో రిప్రజెంట్ చేస్తాము అని. సో బుద్ధుడి యొక్క జననంని మనము లోటస్తో, తామర పువ్వుతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ బుల్తో కూడా రిప్రజెంట్ చేస్తాము. సో లోటస్ అండ్ బుల్, తామర పువ్వు మరియు ఎబ్దు, వీటితో మనము బుద్ధుడి యొక్క జననంను రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే బుద్ధుడి యొక్క రెనౌన్సియేషన్ అంటే ఇల్లు వదిలి వేసి వెళ్ళడం అండి బయటికి. సో ఇల్లు వదిలివేసి బయటికి వెళ్ళడంనే మనము మహాభినిష్క్రమణ అంటాము. మహాభినిష్క్రమణ. సో దీనిని మనము దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే గుర్రంతో రిప్రజెంట్ చేస్తాము, హార్స్తో. 3, బుద్ధుడికి జ్ఞానోదయం అవుతుంది కదండి, ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయము. దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే బోధి వృక్షముతో రిప్రజెంట్ చేస్తాము, బోధి ట్రీ. నెక్స్ట్ బుద్ధుడి యొక్క మొదటి ఉపన్యాసము, ఫస్ట్ సెర్మన్ దేంతో మనం రిప్రజెంట్ చేస్తాము అంటాడు. మనము ధర్మచక్రంతో రిప్రజెంట్ చేస్తాము, వీల్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ బుద్ధుడి యొక్క మరణంను, డెత్ను మనము మహాపరినిర్వాణ అంటాం. దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే స్తూపముతో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బౌద్ధ శిల్పకళకు వెళ్ళిపోదాము. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్. మనకి బౌద్ధ మతం ప్రారంభించింది గౌతమ్ బుద్ధ. అయితే గౌతమ్ బుద్ధుడు నేను దేవుడిని, నన్ను మీరు పూజించండి, నా విగ్రహం పెట్టి మీరు ఆరాధించండి అని ఎప్పుడూ చెప్పలేదండి. తనను తాను దేవుడు అని ఎప్పుడూ చెప్పలే. తను కేవలం ఒక మనిషిని, నా జ్ఞానోదయం అయింది, నేను పొందిన జ్ఞానాన్ని మీకు నేను ప్రచారం చేస్తున్నాను, అందిస్తున్నాను. మీరు నేను చెప్పినది మీరు పాటించినట్లయితే
జీవితం అనేది దుఃఖాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాడే తప్ప బుద్ధుడు ఎప్పుడు తన దేవుడని, తనని విగ్రహ రూపం చేయమని, తన విగ్రహాలను ఆరాధించండి, పూజలు చేయండి అని చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. అయితే బౌద్ధ మతం బుద్ధుడు చనిపోయిన తర్వాత చీలికలు అనేవి ఏర్పడిందండి. చీలికల్లో మహాయాన శాఖ, హీనయాన శాఖ అని 2 చీలికలు ప్రధానమైనవి అనమాట. మహాయాన, హీనయాన. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే మహాయాన శాఖ వాళ్ళు ముఖ్యంగా బుద్ధాకి దైవ స్వరూపం ఇచ్చారు. అంటే దేవుడు వలె పూజించడం స్టార్ట్ చేశారు. ఇతనికి విగ్రహ రూపణ కూడా చేసి ఆ విగ్రహానికి పూజించడం స్టార్ట్ చేశారు. బౌద్ధ మతంలో కూడా భజనలు అనేవి తీసుకొని వచ్చారు. దాంతో బౌద్ధ మతంలో ఫండమెంటల్ చేంజెస్ వచ్చిందండి, చాలా చేంజెస్ వచ్చింది. ఇందులో భాగంగానే ఏంటి మరి విగ్రహ రూపణ వచ్చింది అంటే విగ్రహాలను శిల్పులు చెక్కాలి. సో శిల్పులు ఏ రకంగా విగ్రహాలు చెక్కారో దాన్ని బట్టి మనం డిఫరెంట్ కలర్ రూపాలు ఉంటాయన్నమాట. గాంధార శిల్పకళ అని, మథురా శిల్పకళ అని, అమరావతి శిల్పకళ అని. దానికి తోడు మహాయానులు బౌద్ధంకి సంబంధించి దేవాలయాలు నిర్మించడం మొదలుపెట్టారు. లేకపోతే కొన్ని కట్టడాలు చేసేవారు అనమాట. ఏంటి ఏమో మనం చూస్తాము, స్తూపాల, విహారాలు, చైత్యాలు అవన్నీ. సో వాటి కోసం మరి ఏదైనా నిర్మించాలి అంటే వాటికి శిల్పకళ ఉంటుంది కదండి, ఆర్కిటెక్చర్. దానికి సంబంధించి కూడా మనము ఏమేమైనాయో చూస్తాం. సో ఈ రకంగా బౌద్ధ శిల్పకళ అనేది ఏర్పడింది ప్రధానంగా. లేట్ ఏం లేదండి, సారీ ఫర్ ద లేట్ అంటున్నారు. లేట్ ఏం వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది, సో మీరు టైంకే ఉన్నారు. ఇప్పుడు మనము బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే స్తూపము. ఇక్కడ చూడండి, భారతదేశంలో మొదటిగా శిల్పకళను ప్రారంభించింది బౌద్ధులే. వీరు భారతదేశ వాస్తు, శిల్పకళ, చిత్రలేఖనాలకు విశేషమైన సేవ చేశారు. వీరి శిల్పకళ తర్వాతి కాలంలో హిందూ శిల్పకళకు మార్గదర్శకమయ్యింది. బౌద్ధ శిల్పకళకు ముందు హిందువులకు దేవాలయాలు లేవు, యజ్ఞాలు మాత్రమే చేసేవారు. ఈ యజ్ఞాల కోసం యజ్ఞశాలలు, స్తంభాలు మాత్రమే నిర్మించారు. సింధు నాగరికతలోనూ దేవతల బొమ్మలు ఉన్నాయి కానీ దేవాలయాలు లేవు. విహారాలు, స్తూపాలు, చైత్యాలను మొదటిగా బౌద్ధులే నిర్మించారు. ఆ కాలంలో బుద్ధుడిని అసాధారణ వ్యక్తిగా భావించారు. ఈ పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్ మనము బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పకళలో ముఖ్యంగా మాట్లాడాల్సిన విహారాలు, స్తూపాలు, చైత్యాల గురించి. అందులో మనము స్తూపాల గురించి చదువుదామండి. స్తూపాల గురించి అసలు స్తూపం అనే పదం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే స్తూప్ అనే ఒక పాలీ పదం నుంచి ఆవిర్భవించింది. స్తూప్ అనే ఒక పాలీ పదం అన్నమాట. సో స్తూప్ అనే ఒక పాలీ భాషలో ఉన్న పదం నుంచి స్తూపం అనేది పదం వచ్చింది. అసలు ఈ స్తూప్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ యాష్ అంటే అస్థికల యొక్క కలెక్షన్ అన్నమాట. అస్థికలు అంటే బౌద్ధుడికి లేకపోతే బౌద్ధ భిక్షువులు, ప్రధానమైన బౌద్ధుడి యొక్క డిసైపుల్స్ ఉంటారు కదండి, స్టూడెంట్స్, వాళ్ళ యొక్క అస్థికలను మనం తీసుకొని ఆ అస్థికల్లో కొంత భాగం, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడి యొక్క దంతము, లేకపోతే బుద్ధుడి యొక్క చెయ్యి, లేకపోతే బుద్ధుడు వాడిన వస్తువులు, అట్లాగా వాటిని అన్నింటినీ బుద్ధుడికి సంబంధించిన అస్థికలు అంటాము. ఆ అస్థికలు ఏదో ఒక అస్థిక పైనటువంటి ఒక నిర్మాణము గనక మనము చేసినట్లయితే వాటిని మనము స్తూపాలు అంటాము. ఈ స్తూపము అనే పదము పాలీ పదమైన స్తూప్ నుంచి వచ్చింది. స్తూప్ అనగా అస్థికలు అనే అర్థము. సో కలెక్షన్ ఆఫ్ యాషెస్, దీన్ని ఇంగ్లీష్లో రిలిక్స్ అంటాం అనమాట. రిలిక్స్ అంటే అస్థికలు. సో అస్థికల పైన నిర్మించడం వంటి బౌద్ధ శిల్పాలు ఏవి అంటాడు ప్రశ్న ఎగ్జామినేషన్లో. స్తూపాలు అని మనం ఆన్సర్ చేయాలి. స్తూపం అనే పదము ఏ భాష పదం నుంచి ఆవిర్భవించింది అంటే పాలీ పదం నుంచి, పాలీ భాష నుంచి ఆవిర్భవించింది. ఇది ఓకే కదండి. ఇప్పుడు ఈ మన భారతదేశంలో ప్రధానమైనటువంటి స్తూపాలు ఏవో మనము చూడాలి. అంటే ఇది జనరల్గా చాలా పవిత్రంగా భావిస్తారండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడి యొక్క దంతం అంటే అస్థికలో ఒక భాగం, రెలిక్, దానిపైన ఒక నిర్మాణం చేసినట్లయితే దాన్ని మనం స్తూప అంటాము. మరి అక్కడ బుద్ధుడి యొక్క ఎనర్జీ ఉంది అని చెప్పి భావిస్తారనమాట బౌద్ధ మతంలో. అందుకని ఈ స్తూపాలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించి మనలో ఏ విధంగా అయితే దేవాలయాలు ఎంత పవిత్రంగా మనం భావిస్తామో బౌద్ధ మతానికి సంబంధించి స్తూపాలు కూడా వాళ్ళు అంతే పవిత్రంగా భావిస్తారు. కాబట్టి మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి స్తూపాల గురించి ఇప్పుడు మనం చూద్దాము.
ఇదిగోండి బుద్ధుడు నిర్యాణం అంటే చనిపోయిన తర్వాత ఆయన అస్థికులపై ప్రధానంగా అంటే స్టార్టింగ్లో 8 స్తూపాలు కట్టించారండి. స్టార్టింగ్లో బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన అస్థికులపై 8 స్తూపాలు కట్టించారు. ఈ కట్టడాలే తర్వాత బౌద్ధ శిల్పకళకు, క్రమంగా జైన హిందూ శిల్పకళకు మార్గదర్శకం అయ్యాయి. అంటే మరి ప్రధానంగా అప్పటి వరకు దేవాలయాలు నిర్మించడం కానీ అవన్నీ లేవు. ఫస్ట్ స్టార్ట్ చేసిందే శిల్పకళ, ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేసిందే బౌద్ధులు అనమాట మన భారతదేశంలో. మరి అందుకని చేత ఇది తర్వాత వచ్చే శిల్పకళకు మార్గదర్శకం అయ్యాయి అని చెప్పుకోవచ్చు బౌద్ధ శిల్పకళనే. సో బౌద్ధ శిల్పకళ దేనితో ప్రారంభమయ్యింది అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడి యొక్క ఆస్తికలతోని మనము 8 స్తూపాలు నిర్మించారు. అది స్టార్టింగ్ అనమాట మన భారతదేశానికి సంబంధించిన శిల్పకళ విభాగంలో. ఇప్పుడు ఇంపార్టెంట్ స్తూపాలు మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాంచీ పట్టణంలో ఒక స్తూప ఉంటుంది. దాన్నే మనము సాంచీ స్తూప అని అంటాము. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇమేజ్ కుదరండి, డోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. డోమ్ స్ట్రక్చర్, దీన్ని గేట్స్ అంటాం అనమాట. ఇవి నాలుగు డైరెక్షన్లో 4 ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఆ వెనకాలలో ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 4 గేట్స్ ఉంటాయి. గేట్ వేస్ అంటాం అనమాట మనము, ద్వారాలు. ఈ పైన గేట్ వే పైన ఉన్న వాటిని తోరణాలు అంటాం కదండి, వీటిని తోరణాలు అంటాం. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ సాంచీ స్తూప అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని ప్రశ్న అడుగుతాడు. సాంచీ స్తూప అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని ప్రశ్న అడుగుతాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో స్తూపాలకు సంబంధించి మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేస్తే, ఎక్కడైనా చదువుతున్నప్పుడు ఏదైనా మీకు పలానా స్తూపము అని గనక మీకు ఎక్కడైనా కనబడితే బుక్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవాల్సిన లేకపోతే మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ స్తూపము ఏ రాష్ట్రంలో ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది సరిపోతుందండి. సాంచీ స్తూపం పరంగా మాట్లాడినప్పుడు అది మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ధమేక్ స్తూప అంటాం సార్నాథ్ స్తూప. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కనే ఒక బౌద్ధ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట, బుద్ధుడికి సంబంధించిన టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ నేను పర్సనల్గా వెళ్ళడం కూడా జరిగింది. ఎవ్రీడే అక్కడ 6 PM కనుకుంటా ప్రేయర్స్ జరుగుతాయి. అంటే పూజలాగా మన హిందూ మతంలో ఏ విధంగా అయితే పూజలు చేస్తాం ఆ విధంగానే పూజల్లా కూడా జరుగుతుంది. ఆ పూజ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బౌద్ధ మతంలో ఒరిజినల్గా చూసుకున్నట్లయితే బుద్ధుడు దేవుడు అని చెప్పలేదు. ఆ పూజలు అవన్నీ అసలు బుద్ధుడు ఉన్నప్పుడు లేవు. కానీ బుద్ధుడు చనిపోయిన తర్వాత కాలానుక్రమంలో బౌద్ధ మతంలో చీలికలు ఏర్పడి బౌద్ధ మతంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ బౌద్ధ మతం హిందూ మతం ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. బౌద్ధ మతంలో హిందూ మతం ప్రభావం. కొంతమంది ఏమంటారు, విష్ణువు యొక్క 9వ అవతారమే బుద్ధుడు అంటారు. అంటే బుద్ధుడిని హిందూ మతంలో కలిపేశారు. అందుకని హిందూ మతం వెరీ డైనమిక్ అని చెప్పి మనం అంటాం అన్నమాట. సో అదేవిధంగా మరి భజనలు మొదలయ్యాయి, మరి పూజలు కూడా మొదలయ్యాయి బౌద్ధ మతంలో సంబంధించి. అక్కడ 6 PM పూజ రోజు అటెండ్ అయినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆల్మోస్ట్ ఒక హిందూ గుడిలో ఉన్నట్టే ఉండింది పూజలు కానీ అక్కడ మంత్రాలు కానీ అవన్నీ. కాబట్టి ఇది ఎక్కడ ఉంది, ధమేక్ స్తూప అంటే సారనాథ్లో ఉంది. సారనాథ్ ఏ రాష్ట్రంలో ఉందండి మనకి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సారనాథ్ స్తూప అని కూడా అంటాము. దీన్ని ధమేక్ స్తూప అని కూడా అంటాము. నోట్ చేసుకోండి పాయింట్. నెక్స్ట్ బర్హుత్ స్తూప. ఇక్కడ మనకు కనబడుతుంది కదండి, చాలా ఏన్షియంట్ అనమాట, చాలా పురాతన స్తూప ఇది బర్హుత్ స్తూప. ఈ బర్హుత్ స్తూప ఎక్కడ ఉందంటే ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది బర్హుత్ స్తూప. సో స్తూపాకి సంబంధించి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నోట్ చేసుకోవాల్సింది కేవలం పలానా స్తూప ఏ రాష్ట్రంలో ఉంది. అట్లా కాకుండా ఇంకేదైనా అవసరం అంటే నేను చెప్తాను అండి, ఎవరు నిర్మించారో అట్లాగే నేను చెప్తాను మీకు పాయింట్స్. సో బర్హుత్ స్తూప ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ పిప్రివాహ స్తూప, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. పిప్రివాహ స్తూప ఎక్కడుంది అంటే లుంబినీలో ఉంది. లుంబిని ఎక్కడ ఉంది అంటే నేపాల్లో ఉంటుంది లుంబిని. ఈ లుంబినిలోనే కదండి బుద్ధుడు జన్మించడం జరుగుతుంది. సో ఆ ప్రదేశంలోనే పిప్రివాహ స్తూపం అనేది ఉంది. ఈ పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ అమరావతి స్తూప. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి స్తూప ఉండేది. అయితే ఈ అమరావతి స్తూప ప్రెజెంట్ అయితే చాలా పాతది కాబట్టి మనకి ఆ నిర్మాణం కనబడదు. కాకపోతే అక్కడ ఇమేజ్ బట్టి మనం తీసుకొని రావచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండేదన్నమాట అమరావతి స్తూప.
ఇది అమరావతి యొక్క శిల్పకళలో ఈ ఇమేజ్ మనకు ముఖ్యంగా కనబడుతుంటుంది. జనరల్గా మనకు చాలాసార్లు అమరావతి రిఫరెన్స్ ఉన్నప్పుడు ఇది చూపిస్తుంటారు అనమాట ఇమేజ్. అంటే ఇది స్తూపం అన్నమాట. ఇక్కడ ఇదేంటి అంటే స్తూపం అనమాట. సో వీళ్ళంతా స్తూపం, వీళ్ళు యక్షగుణులు అంటే చుట్టూ ద్వారపాలికలు డ్యాన్స్ చేసే అట్లాగా. ఇది అమరావతి స్తూప. ఇప్పుడు నేను ఒక్కొక్క స్తూపం గురించి ఒక పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇది ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అమరావతి స్తూప. సో అమరావతి స్తూప గురించి ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. సౌత్ ఇండియాకి సంబంధించి చాలా ముఖ్య స్తూప. దీంట్లో మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏన్షియంట్ టైమ్స్లో బిగ్గెస్ట్ స్తూప అండి, అతిపెద్ద స్తూప ఏది అంటే అమరావతి స్తూప, బిగ్గెస్ట్ స్తూప. ఏన్షియంట్ ఇండియాలో ఏన్షియంట్ టైమ్స్లో అతి పెద్ద స్తూప అనమాట. ఇవి వేటికి సూచికలు అని అడుగుతున్నారు సమ్వన్. ఇవి ఏమి సూచిస్తాయంటే బుద్ధుడి యొక్క అస్థికల పైన ఇది నిర్మాణం జరిగింది. అంటే ఎంతో పవిత్రమైన కట్టడాలు అని. మనం ఏ విధంగా అయితే గుడులను చాలా పవిత్రంగా భావిస్తాము హిందూ మతంలో, అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించి స్తూపాలు అనేవి చాలా పవిత్రమైనవి. ఎందుకంటే ఆ స్తూపాల్లో బుద్ధుడి యొక్క అస్థికలు ఉన్నాయంటే ఆ బుద్ధుడి యొక్క ఎనర్జీ చుట్టూ రేడియేట్ అవుతుంది అని భావిస్తుంటారు అనమాట. సో ఇది బుద్ధిస్ట్ స్తూప. నెక్స్ట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు కట్టించారు, ఏ రాజు అంటే నాగ్ అశోక. నాగ్ అశోక అని గుర్తుపెట్టుకోండి. నాగ్ అశోక అనే రాజు ఈ అమరావతి స్తూపాన్ని కట్టించాడు. నెక్స్ట్ పిప్రివాహ స్తూపాకి సంబంధించి ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనకి అవైలబుల్గా ఉన్న అన్ని స్తూపాల్లో అతి పురాతనమైన స్తూప ఏది అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఓల్డెస్ట్ స్తూప ఏది, అతి పురాతనమైన స్తూప ఏది అంటే అప్పుడు మనము పిప్రివాహ స్తూప అని ఆన్సర్ చేయాలి. పిప్రివాహ స్తూప అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ బర్హుత్ స్తూప. బర్హుత్ స్తూప ఎవరు నిర్మించారు, ఏ వంశం వాళ్ళు నిర్మించారు అని ప్రశ్న అడుగుతున్నాడు ఎగ్జామినేషన్స్లో. బర్హుత్ స్తూప వాస్ కన్స్ట్రక్టెడ్ బై. బర్హుత్ స్తూపను ఏ రాజవంశం వాళ్ళు నిర్మించారు, శుంగ, కన్వ, చేది అట్లా ఇస్తుంటాడు ఆప్షన్స్. అప్పుడు మనము శుంగ వంశం వాళ్ళు నిర్మించారు అని చెప్పాలి. బర్హుత్ స్తూపాన్ని ఎవరు నిర్మించారండి, శుంగ డైనాసిటీ, శుంగ వంశం వారు నిర్మించారు. నెక్స్ట్ దమేక్ స్తూప, సార్నాథ్, ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి సాంచి స్తూప ఉంది కదండి. ఈ సాంచి స్తూప ఎవరు నిర్మించారు అంటే మౌర్యులు నిర్మించారు అని మనం ఆన్సర్ చేయాలి. సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు అంటే మౌర్యాస్. బర్హుత్ అంటే శుంగాస్. ఇప్పుడు ఓవరాల్గా ప్రపంచంలోనే అతిపెద్ద స్తూప ఏది అని అడిగాడు అనుకోండి, ఒకవేళ ప్రశ్న మనకి ప్రపంచంలోనే అతిపెద్ద స్తూప ఏది అట్లాగా అడిగాడు అనుకోండి, అంటే బిగ్గెస్ట్ స్తూప ఏది అని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో బిగ్గెస్ట్ స్తూప ఏది అని అడుగుతాడు ఎగ్జామినేషన్. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలి అంటే మనకి జావా ఉంటుంది కదండి, జావా ఐలాండ్స్ ఉంటాయి కదా ఇండోనేషియాలో. జావాలో బోరో బుదుర్ స్తూప, బోరో బుదర్ స్తూప, బోరో బుదర్ స్తూప జావా ఐలాండ్స్లో ఉంటుంది. ఆ స్తూప అనేది అతి పెద్ద స్తూపము. దానిని ఎవరు నిర్మించారు అంటే అక్కడ శైలేంద్ర వంశం వాళ్ళు పరిపాలించేవారండి. జావాని శైలేంద్ర డైనాసిటీ, శైలేంద్ర వంశం వారు పరిపాలించేవారు. శైలేంద్ర వంశం వారు, శైలేంద్ర డైనాసిటీ. ఆ శైలేంద్ర వంశంకి సంబంధించి పూర్ణవర్ణం అనే రాజు నిర్మించాడు అనమాట. పూర్ణవర్ణం 2 ఇంకా క్లియర్గా చెప్పాలంటే. సో ఇతను బోరోబుదర్ స్తూపాన్ని నిర్మించాడు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శివతేజ గారు సారనాథ్ స్తూప ఎవరు కట్టారు సార్ అంటారు. సారనాథ్ జనరల్గా బుక్స్లో అశోకుడు అని ఇస్తారండి. కాకపోతే మ్యాక్సిమం ఇది అశోకుడు నిర్మించాడు. కాకపోతే కేవలం అశోకుడే కాదు, ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ మీరు ఈ తోరణాలు చూసుకుంటే వేరే రాజు నిర్మించడం జరుగుతుంది, ఒక్కొక్క తోరణం అట్లాగే డిఫరెంట్ కింగ్స్ అనే కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. కానీ ప్రధానంగా మనం అశోకుడు అని చెప్తాం ప్రధానంగా. బట్ అందుకనే జనరల్గా మౌర్యాస్ అని చెప్తాం అనమాట, రాజవంశం వాళ్ళు చెప్పారు అని. బట్ ఓకే, మీరు అశోక అనొచ్చు, బట్ ఎంటైర్ థింగ్ అశోకుడు కట్టాడు అని మాత్రం మీరు భావించకండి.
ప్రధానంగా అశోకుడు నిర్మించడం తీసుకోండి పాయింట్ అంతే. నెక్స్ట్ ఇవి స్తూపాలకు సంబంధించండి. ఇక్కడ చదవండి. బౌద్ధ శిల్పకళ వాస్తు విధానాలను తెలిపే గ్రంథం ఏది అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. బౌద్ధ శిల్పకళ వాస్తు విధానాలను తెలిపే గ్రంథం ఏది అంటే మహాపరినిభావ సుత్తం. వెరీ ఇంపార్టెంట్ అండి. మహాపరినిభావ సుత్తం అనే గ్రంథం తెలియజేస్తుంది. మహాపరినిభావ సుత్తం అనే గ్రంథం తెలియజేస్తుంది అన్నమాట. ఓకేగా అండి. మహాపరినిభావ సుత్తం. నెక్స్ట్, బుద్ధుడు తాను దేవుడునని దైవ అవతారమని చెప్పుకోలేదు. ఆయన చిహ్నాలైన పద్మం, బోధివృక్షం, ధర్మచక్రం, స్తూపాలను హీనయానులు ఆరాధించేవారు. అయితే ఈ పాయింట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలండి. ఏంటి పాయింట్? మనకి బౌద్ధ మతంలో హీనయానం ఉండేది కదండి. ఈ హీనయానులు ఏం చేసేవారు అంటే వీళ్ళు ఆరాధించేవారు. వేటిని ఆరాధించేవారు అంటే బుద్ధుడిని విగ్రహ రూపంలో పెట్టి కాదు. కాకపోతే ఈ చిహ్నాలు మీకు నేను స్టార్టింగ్లో చెప్పానే చిహ్నాలు అని, ఆ చిహ్నాలను పద్మం అవ్వచ్చు, లేకపోతే గురుం అవ్వచ్చు, లేకపోతే స్తూపాలు అవ్వచ్చు, వాటిని చిహ్నాలుగా పెట్టుకొని వాటిని ఆరాధించేవారు. ఎవరు? హీనయాన బౌద్ధులు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఆయన చిహ్నాలైన పద్మం, బోధివృక్షం, ధర్మచక్రం, స్తూపాలను హీనయానులు ఆరాధించేవారు. కానీ మహాయాన శాఖం ఆవిర్భవించిన తర్వాత బుద్ధుడిని భగవంతునిగా కొలిచే ఆచారం మొదలయ్యింది. దీంతో బుద్ధుని విగ్రహాలు తయారయ్యాయి. సో ఇక్కడ ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. బుద్ధుడు విగ్రహాలు తయారయ్యాయి అన్నామే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన హిస్టరీలో నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. బుద్ధుడు విగ్రహాలు అంటే బుద్ధాస్ ఇమేజెస్. బుద్ధుడు విగ్రహాలు మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నిర్మించేవారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో నిర్మించిన బుద్ధుడి యొక్క ఇమేజెస్ ఏదైతే ఉందో, విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాంతానికి సంబంధించి పరిపాలిస్తున్న ప్రజలు ప్లస్ అంటే అక్కడ ఉంటున్న ప్రజలు ప్లస్ పరిపాలిస్తున్న పాలకులు వాళ్ళ ఇద్దరి ఇన్ఫ్లుయెన్స్లు అయ్యి ఒక యూనిక్గా ఏర్పడిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో చూసుకుంటే నార్త్ వెస్ట్ వాయువ భారతదేశంలో చూసుకున్నట్లయితే అక్కడ ప్రజలు, అక్కడ పాలించే గ్రీక్స్ వాళ్ళు పాలించేవారు, ఫారిన్ రేసెస్. సో అక్కడ ఏర్పడిన బుద్ధుడి విగ్రహాలు ఒక రకమైన స్టైల్లో ఉండేవి. మథురాలో ఒక రకమైన స్టైల్ ఉండేవి. మన సౌత్ ఇండియా చూసుకుంటే అమరావతిలో ఒక స్టైల్ ఆఫ్ ఉండేవి. సో నెక్స్ట్ క్లాస్లో మనం చూసేది ఇదే అనమాట, బుద్ధుడి యొక్క విగ్రహాలు ఏ స్టైల్లో శిల్పకళ అనేది అయిందని. కాబట్టి దీంతో బుద్ధుని విగ్రహాలు తయారయ్యాయి. హీనయాన కాలంలో బౌద్ధులు ప్రార్థన చేసే చైత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మహాయానుల కాలంలో బుద్ధుని దేవాలయాలుగా మార్చబడ్డాయి. ప్లస్ దేవాలయాలుగా మార్చబడి ఆ దేవాలయాల్లో బుద్ధుడి విగ్రహాలు కూడా ప్రతిష్ఠింపబడ్డాయి. ఓకే కదండి పాయింట్ ఇది. సో ఇప్పుడు మనము చైత్యాల గురించి చూద్దాము. చైత్యాల గురించి ఇక్కడ ఏమిచ్చాడు? చైత్యాల గురించి పాయింట్, హీనయాన కాలంలో బౌద్ధులు ప్రార్థన చేసే చైత్యాలను మహాయానులు బుద్ధుని దేవాలయాలుగా మార్చి ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించారు. సో ఇప్పుడు మనం చూసేది చైత్యాస్ గురించి. చైత్యాస్ అంటే ఏం లేవండి, అప్పుడులో బౌద్ధ సన్యాసులు ఉండేవారు కదా, బౌద్ధ భిక్షువులు ఉండేవారు కదా. మరి ఆ బౌద్ధ భిక్షువులు మనకి ట్రావెల్ చేస్తూ ఉండేవారు, సంచరిస్తూ ఉండేవారు, బౌద్ధ మతాన్ని ప్రచారిస్తూ ఉండేవారు. మరి వాళ్ళు దారిలో వాళ్ళకి కొన్ని ప్రేయర్ హాల్స్ కావాలి కదండి. ఎందుకంటే వాళ్ళు బౌద్ధ మతంలో ప్రధానంగా వాళ్ళు ప్రతిపాదించేది ఏంటి అంటే మెడిటేషన్, ధ్యానము అవన్నీ. మరి వాళ్ళు ధ్యానం చేయడానికి, వాళ్ళు ప్రేయర్ చేయడానికి ఒక హాల్స్ ఉండాలి కాబట్టి, ఆ మండపాలు ఉండాలి కాబట్టి వాళ్ళు మండపాలు నిర్మించుకునేవారు. కాబట్టి ఇక్కడ ఆ పాయింటే అంటున్నాడు. బౌద్ధులు ప్రార్థన చేసే చైత్యాలు అంటే ఇది ప్రార్థనా మందిరాలు అని చెప్పచ్చు మనము. ప్రార్థనా మందిరాలు అని చెప్పచ్చు. సో ప్రార్థన చేయడానికి మందిరాలు అని కూడా అనకుండా ఉండొచ్చు అండి, ఎందుకంటే అవి టెంపుల్స్ కాదనమాట. టెక్నికలీ స్పీకింగ్ అవి జస్ట్ ప్రార్థన హాల్స్ అనమాట, జస్ట్ ఆర్ ప్రేయర్ హాల్స్. సో వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రార్థన హాల్స్, ప్రేయర్ హాల్స్ అనేవి నిర్మించేవారు బౌద్ధ సన్యాసులు. వాటినే మనము చైత్యాస్ అంటాము. సో వాటినే మనము చైత్యాస్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే వీటిని బౌద్ధ మతం యొక్క రెస్ట్ హౌసెస్, ఎస్ ప్రసాద్ గారు అన్నట్టు రెస్ట్ హౌసెస్ అని చెప్పొచ్చు. వాళ్ళు సేద తీరడానికి ఏర్పడిన రెస్ట్ హౌసెస్ అనమాట. అంటే రెస్ట్ హౌసెస్ యాక్చువల్లీ విహారాస్ అని చెప్తామండి,
కాకపోతే ఇక్కడ కూడా ప్రార్థన, చైత్యాలకు వచ్చేసరికి ప్రధానంగా ప్రార్థన హాల్స్, రెస్ట్ హౌస్లు జనరల్గా విహారాస్, కాకపోతే ఇక్కడ కూడా ఒకవేళ విహారాస్ లేని చోట చైత్యాస్లో కూడా రెస్ట్ తీసుకోవడం జరిగేది, కానీ ప్రధానంగా విహారాస్ అండ్ రెస్ట్ హౌసెస్. చైత్యాస్ ఏముందంటే ప్రార్థనా మందిరాలు. మనము ఇప్పుడు ఇంపార్టెంట్ చైత్యాస్ గురించి చూద్దాము. కార్లే చైత్య అనేది భారతదేశంలో ఇంపార్టెంట్ చైత్యాల కనుక చూసుకున్నట్లయితే కార్లే చైత్య ఉంది కదండి, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఎస్ పద్మిని గారు ప్రార్థనా భవనాలు అన్నారు, రైట్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది, లోనావాలా ఆ ప్రాంతంలో ఉంటుందండి. కార్లే చైత్య వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి మరి ప్రార్థనా భవనాలు అనమాట. అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకున్నారు. అప్పుడులో మరి ప్రార్థనలు హీనయాన్లు ప్రధానంగా స్టార్ట్ చేశారు. హీనయాన టైంలో ఇది ప్రార్థనా భవనాలు కేవలం వచ్చి మెడిటేషన్ చేసుకునేవారు. తర్వాత మహాయాన బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందిన తర్వాత వీటినే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒక స్తూపం లాంటిది నిర్మించారు కార్లే చైత్యలు. అంటే వీటిని ఒక దేవాలయం చేసేసినట్టే ఇప్పుడు. ఎందుకంటే స్తూపం ఉంది అంటే ఏంటి, అదొక ప్రార్థనా మందిరం అనమాట బౌద్ధులకి. కాబట్టి స్టార్టింగ్లో కేవలం ఇవి చైత్యాలే ఉండేవి. మహాయాన బౌద్ధ మతం వాళ్ళు వీటిని దేవాలయాలు కూడా తీర్చిదిద్దారు. కార్లే చైత్య ఎక్కడ ఉంది అని అడుగుతాడు ప్రశ్న, మహారాష్ట్రలో ఉంది అని చెప్పి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ నాసిక్ చైత్య, పేరులోనే ఉంది కదా, నాసిక్లో ఉంది. అయితే వీటిని ప్రధానంగా కేవ్స్లో వీటిని నిర్మించేవారండి ఎక్కువగా. సో చైత్యాస్ అనేవి విహారాస్ ఏమైనా కేవ్స్లో అప్పుడు ప్రధానంగా నిర్మించేవారు అనమాట. ఇది నాసిక్ చైత్య, ఇది ఒక నాసిక్ గుహలు ఉంటాయి, నాసిక్ కేవ్స్ అని. ఆ నాసిక్ కేవ్స్లో నిర్మించబడ్డాయి అనమాట. వీటిని ఎక్కడుందంటే నాసిక్లో ఉంది, మహారాష్ట్ర స్టేట్. నెక్స్ట్ భజ చైత్య, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. భజ చైత్య కూడా మనకి మహారాష్ట్రలోనే ఉంటుంది, భజ చైత్య. ఓకే కండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇది కూడా గుహల్లోనే భజ కేవ్స్ అని ఉంటాయి, ఆ కేవ్స్లోనే ఇది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ అజంతా గుహలు ఉంటాయి కదా మహారాష్ట్రలో, అజంతా గుహలలో కూడా అజంతా చైత్యాస్ అనేవి వాళ్ళు నిర్మించడం జరిగింది అప్పుడు. సో అజంతా చైత్యాస్ అనమాట, చైత్యాస్ ఎట్ అజంతా కేవ్స్. ఈ విధంగా మనకి భారతదేశంలో ముఖ్యమైన చైత్యాలుగా మనము చెప్తాము. ఓకే కండి, చైత్యాస్కి సంబంధించి నెక్స్ట్ మనము విహారాస్కి వెళ్దాము. విహారాస్ అంటే ఏమిటి? విహారాస్ అంటే ఇవి బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సేద తీరడం కోసం రెస్ట్ హౌసెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ భిక్షువులు 3, 4, 6, 5, 6 నెలలు కంటిన్యూస్గా వీళ్ళు ప్రచారం చేస్తూ సంచరిస్తూ ఉంటుంటారు. మరి ఆ కాలంలో వర్షాలు వస్తుంటాయి, లేకపోతే తీవ్రమైన ఎండ ఉంటుంది, లేకపోతే రాత్రిపూట వీళ్ళు సేద తీరాలి. మరి వాటన్నిటి కోసం ఒక విశ్రాంతి గదులు అవసరం కదండి, రెస్ట్ హౌసెస్ అవసరం కదా. మరి వాటి కోసం బౌద్ధ సన్యాసులు రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాలనే మనము విహారాస్ అంటాము. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మనము విహారాస్ గురించి మాట్లాడదామండి. ముఖ్యమైన విహారాస్ అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసుకున్నట్లయితే నాగార్జున కొండలో ఒక విహారం ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జున కొండలో అప్పుడు విహారం ఉండేది, అది చాలా ఫేమస్ అనమాట ఇండియాలోనే. అయితే ఈ విహార ఏదైతే ఉందో నాగార్జున కొండలో ఒక విహారం ఉంది కదండి, వాళ్ళు సేద తీరడానికి ఒక భవనం లాంటిది. ఈ విహారాన్ని నిర్మించిన శిల్పి యొక్క పేరు కూడా చెక్కబడి ఉంది. సో ఈ విహారంలో చెక్కబడిన శిల్పి స్కల్ప్టర్ యొక్క పేరు కూడా ఉంది. అతని పేరు బదాంతాచార్య. అయితే ఇక్కడ మీరు 2 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్స్లో. ఒక రకమైన ప్రశ్న ఏంటంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి విహారాలలో కేవలం ఒక్క విహారాలు మాత్రమే ఆ విహారాన్ని చెక్కినటువంటి శిల్పి యొక్క పేరు ప్రస్తావించబడినది. ఏ విహారం అది అని అడుగుతాడు మొదటిగా ప్రశ్న. సో అది మనము నాగార్జున కొండ విహారం ఆంధ్రప్రదేశ్లోని ఉంది అని చెప్పి ఆన్సర్ చేయాలి ఫస్ట్. రెండవది మన భారతదేశంలో ఉన్నటువంటి విహారాలలో శిల్పుల పేరు చెక్కబడిన ఉన్నటువంటి ఏకైక విహారమైన నాగార్జున కొండ విహారంలో చెక్కిన శిల్పి పేరు ఏమనుంది అని అంటాడు. బదాంతాచార్య అని ఉంది. సో నాగార్జున కొండ విహారాలను చెక్కిన శిల్పి పేరు బదాంతాచార్యుడు. సో ఇంపార్టెంట్ నాగార్జున కొండ విహార. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
ఎల్లోరా ఉంటుంది కదండి మనకు, అజంతా ఎల్లోరా కేవ్స్ అని. ఎల్లోరా గుహలలో చూసుకున్నట్లయితే ఇక్కడ విహార గుహలు అని ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ రెస్ట్ హౌస్ అండి, ఒక రూమ్స్ లాగా ఉంటాయి అనమాట. అంటే మనం ప్రెసెంట్ డే డార్మిటరీస్ ఉంటాయి కదా, ఆ రకంగా అనుకోండి, డార్మిటరీస్ లాంటివి ఇవి. సో ఇక్కడ వాళ్ళు సేద తీరేవారు బౌద్ధ భిక్షులు. ఇది ఎల్లోరాలో విహార కేవ్స్ అండి. సో ఇవి మనకి విహారాస్కి సంబంధించి అండి. దీంతో మనం ఈరోజు బౌద్ధ మతానికి సంబంధించి ఆర్కిటెక్చర్కి సంబంధించి ఏ విధంగా అసలు బౌద్ధ మతం ఆర్కిటెక్చర్ అనేది స్టార్ట్ అయ్యింది, దానికి గల కారణాలు ఏంటి, ఏ రకంగా మార్గదర్శకం అయినాయి, తర్వాత వచ్చిన హిందూ ఆర్కిటెక్చర్కి కానీ లేకపోతే జైన శిల్పకళకు కానీ ఏ విధంగా ఇవి మార్గదర్శకమైందో చూసాము. సో ప్రధానంగా బౌద్ధ మతంకి సంబంధించిన బుద్ధుడి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన 4 సంఘటనల యొక్క సింబల్స్ గురించి చూసాము, దేంతో రిప్రజెంట్ చేస్తాము. సో బౌద్ధ శిల్పకళలో ముఖ్యంగా మనం ఏమంటాము, స్తూపుల గురించి మాట్లాడతాం. స్తూప అంటే ఏంటి, భారతదేశంలో ముఖ్యమైన స్తూపాల గురించి చూసాము. తర్వాత చైత్యాలు అంటే ఏంటి, ప్రార్థనా మండపాలు అని చెప్పి ఇంపార్టెంట్ మన భారతదేశంలో ఉన్న చైత్యాస్ గురించి చూసాము. దాని తర్వాత విహారాలు అంటే ఏంటి, విహారాల గురించి ఒక 1 or 2 పాయింట్స్ అనేది చూసాము. దీంతో మనకి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఇవి అయిందండి. నెక్స్ట్ మనము బౌద్ధ ఇమేజెస్ అంటే బుద్ధుడి యొక్క విగ్రహాలు, బుద్ధాస్ ఇమేజెస్ చెక్కబడి ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి అన్నాం కదండి. ఎందుకు, మహాయాన వాళ్ళు దేవాలయాలు నిర్మించారు, మన దేవాలయాల్లో ఆరాధన కోసం బౌద్ధుడి యొక్క విగ్రహాలు నిర్మించేవారు. ఆ విగ్రహాలు మరి కట్టాలి, విగ్రహాలని మనము శిల్పాలు తయారు చేయాలి శిల్పులు అన్నప్పుడు ఇది ఏ ప్రాంతంలో అయితే శిల్పులు తయారు చేస్తారో ఆ విగ్రహాలు, దాన్ని బట్టి మనము ప్రధానంగా 3 స్కూల్స్ చెప్తాం. ఒకటి గాంధార శిల్పకళ అంటాం, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార శిల్పకళ అంటాము. 2 మథురా శిల్పకళ అంటాము, మథురా శిల్పకళ అంటాము. 3వది అమరావతి శిల్పకళ అంటాము. ఈ 3 శిల్పకళల గురించి అవగాహన మనము నెక్స్ట్ క్లాస్లో తెచ్చుకుందామండి క్లియర్గా. అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించి, శిల్పకళకు సంబంధించి, ఇంకా ఆర్కిటెక్చర్ సంబంధించి ఇంకేదన్నా కొంత పాయింట్స్ ఉంటే అవి కూడా కవర్ చేసేద్దామండి. సో ప్రశ్నలు వీటిలో ఎట్లా అడుగుతాడు అంటే, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి శుంగులు నిర్మించిన స్తూపం కింద వాటిలో ఏది అంటాడు. అంటే ఒక ప్రశ్న అడుగుతానండి ఈరోజు చెప్పిన దాంట్లో, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ అడిగిన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అనమాట ఇది. మధ్యప్రదేశ్లోని ఏ స్తూపాన్ని శుంగులు నిర్మించారు అని చెప్తారు అంటాడు. సో ఆన్సర్ చేయండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఏ స్తూపాన్ని శుంగులు నిర్మించారు అని ప్రశ్న అడుగుతుంటాడు అనమాట. ఎస్, బహ్రూత్ అన్నట్టు అన్నారు, వెరీ గుడ్. సమ్వన్ ఆస్కింగ్, అవినాష్ బోయినా గారు అడుగుతున్నారు, సార్ అసలు మహాయాన హీనయానకి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఓకే, సంబౌట్ గుడ్ క్వశ్చన్ అడిగారండి. నేను మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను, నోట్ చేసుకోండి. బౌద్ధ మతంలో 2 శాఖలు వచ్చాయన్నమాట. ఎప్పుడు అంటే ఒకటి మహాయాన, 2 హీనయాన. 4వ బౌద్ధ సమావేశంలో ఈ చీలిక అనేది ఏర్పడుతుంది, మహాయాన హీనయాన. నోట్ చేసుకోండి ఇది అందరూ. మహాయానాస్ హీనయానకు సంబంధించిన ఫండమెంటల్ డిఫరెన్సెస్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే, ఫస్ట్ది మహాయానంలో వీళ్ళు ఏమని భావిస్తారు అంటే బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు అని భావిస్తారు వీళ్ళు ప్రధానంగా. సో వీళ్ళు ప్రధానంగా భావించే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బుద్ధ మళ్ళీ జన్మిస్తాడు, వుడ్ బి బార్న్ అగైన్, బుద్ధ వుడ్ బి బార్న్ అగైన్ అని వీళ్ళు భావిస్తారు. బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడు అని చెప్తారు. ఇక్కడ ఏదైతే పాయింట్స్ చెప్తున్నానో అబ్సల్యూట్లీ ఆథెంటిక్ పాయింట్స్ అండి. మార్కెట్లో వేరే డిఫరెన్సెస్ ఉంటాయని కరెక్ట్ కాదండి. నేను మీకు దాదాపు 3 పాయింట్స్ చెప్తాను, అవి అసలైన పాయింట్స్ అండి వీటి డిఫరెన్సెస్. సో చాలా ఆథెంటిక్, అవి నోట్ చేసేసుకోండి, అంటే నోట్బుక్లో మీరు రాసేసుకోండి ఎవ్రీ వర్డ్ నేను ఏదైతే రాస్తున్నాను. సో మహాయాన బౌద్ధ మతం వాళ్ళు ఏమని భావిస్తారు అంటే బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడు అని భావిస్తారు. వేరే హీనయాన పాటించేవారు బుద్ధుడు జన్మించాడు, బుద్ధుడికి ఒకటే జీవితం ఉంది, బుద్ధుడు జన్మించాడు, బుద్ధుడిది అయిపోయింది, ఇంకా మళ్ళీ బుద్ధుడు జన్మిస్తాడు అనే కాన్సెప్ట్ ఉండదు అని చెప్తారు హీనయాన బౌద్ధ మతం వాళ్ళు. సో వీళ్ళు ఏమని చెప్తారు అంటే బుద్ధ వుడ్ నెవర్ బి రీబార్న్, బుద్ధుడు మళ్ళీ జన్మించడు అని చెప్తారు, వుడ్ నెవర్ బి రీబార్న్ అంటారు. నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే, వీరు మహాయాన బౌద్ధ మతంలో వీరు చేసిన సాహిత్యంలో కానీ లేకపోతే వీళ్ళ ప్రచారంలో కానీ వీరు పాటించిన భాష అనేది సాంస్క్రిట్ అనమాట. మహాయాన బౌద్ధ మతం వాళ్ళు వాడిన భాష సంస్కృత భాష.
వేరే హీనయాన బౌద్ధ మతం వాళ్ళు పాటించిన భాష పాలీ భాష. పాలీ భాష అంటే ఎవరిదండి? బుద్ధుడిది పాలీ భాష అనమాట, బుద్ధాస్ లాంగ్వేజ్. బుద్ధుడి యొక్క భాష ఏది అంటే పాలీ భాష. వీళ్ళు బుద్ధుడి భాషనే వదిలేసి సంస్కృత భాషకు వెళ్ళడం జరిగింది మహాయాన బౌద్ధ మతం. అందుకనే ఏమంటామంటే మహాయాన బౌద్ధ మతం కేవలం ఉన్నత వర్గాల వారికే రీచ్ అయింది, అందరికీ రీచ్ అవ్వలేదు అంటారు. మూడో పాయింట్ ఇక్కడ ఏం చెప్తారు అంటే, వీళ్ళు చెప్తాను చూడండి. బుద్ధుడు ఏమన్నాడు? నేను ఒక సాధారణ మనిషిని, కాకపోతే నేను ధ్యానం చేసి చుట్టుపక్కల ఉన్న సంఘటనలను, పరిస్థితులను దీర్ఘంగా ఆలోచించి విశ్లేషించగా నాకు జ్ఞానోదయం అయ్యింది ధ్యానం ద్వారా. కాబట్టి నేను జ్ఞానోదయం పొందిన మనిషిని, అంటే నేను ఒక గ్రేట్ ఇంటలెక్చువల్ని అన్నాడు బుద్ధుడు. నేను దేవుడిని కాదు అన్నాడు బుద్ధుడు. సో బుద్ధుడే మరి అది చెప్పినప్పుడు, మరి బుద్ధుడు చెప్పింది మనం వినాలి అని చెప్పి హీనయానులు ఏమంటారు, ఏమని భావిస్తారు? బుద్ధ అనే అతను ఒక గొప్ప జ్ఞానోదయం పొందిన వ్యక్తి, వాస్ ఏ గ్రేట్ ఇంటలెక్చువల్, వాస్ ఏ గ్రేట్ ఇంటలెక్చువల్, ఇతను దేవుడు కాదు, అండ్ నాట్ గాడ్ అని చెప్పి బుద్ధుడు ఏ విధంగా చెప్పాడో అదే వీళ్ళు పాటిస్తారు, అదే వీళ్ళు నమ్ముతారు. కానీ మహాయాన బౌద్ధ మతం వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు బుద్ధుడు చెప్పింది వదిలివేసి బుద్ధుడిని దేవుడిలాగా ఆరాధిస్తారు. వర్షిప్ బుద్ధ యాజ్ గాడ్. దానికి తోడు వీరు విగ్రహాలు నిర్మించి విగ్రహారాధన కూడా చేస్తారు మహాయాన బౌద్ధ మతం వాళ్ళు. దే ప్రాక్టీస్ ఐడల్ వర్షిప్ ఆల్సో. వేరాస్ వీళ్ళు హీనయానలు అసలు దేవుడుగా భావించరు. కాబట్టి వీళ్ళు మరి దేనిని ఆరాధిస్తారు హీనయాన బౌద్ధ మతం వారు అంటే, ఈ ముద్రలు ఉన్నాయి కదండి, ఇప్పుడు బుద్ధుడి యొక్క 4 ఉన్నాయి కదా, తామర అవనివ్వండి, ధర్మచక్రం అవనివ్వండి. సో దే ప్రే బుద్ధ సింబల్స్ అనమాట. ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఆరాధిస్తారు. సో ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ అండి మహాయాన బౌద్ధ మతానికి హీనయాన బౌద్ధ మతంకి. ఈ చీలిక ఎప్పుడు ఏర్పడింది అంటే 4వ బౌద్ధ సమావేశంలో ఏర్పడింది. ఈ మహాయాన బౌద్ధ మతం ఏర్పడడానికి గల ప్రధానమైన మనిషి ఎవరు, కారకుడు ఎవరు అనే ప్రశ్న అడుగుతాడు. మహాయాన బౌద్ధ మతంలో గొప్ప సన్యాసి ఎవరు, లేకపోతే గ్రేట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అంటారు. మహాయాన బౌద్ధ మతం ఏర్పడడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరు అని అడుగుతుంటాడు. సో మహాయాన బౌద్ధ మతం ఏర్పడడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే ఆచార్య నాగార్జున అనే అతను ప్రధానమైన వ్యక్తి అనమాట. ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున ఏమని పిలుస్తారు? ఇతను మార్టిన్ లూథర్ ఆఫ్ బుద్ధిజం అని పిలుస్తారు. మార్టిన్ లూథర్ ఆఫ్ బుద్ధిజం అని పిలుస్తారు అనమాట. అంటే ఏ విధంగా అయితే మార్టిన్ లూథర్ అనే అతను క్రైస్తవ మతంలో చీలిక రావడానికి అంటే కారకుడు అయ్యాడో, అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతంలో చీలిక రావడానికి కారణం అయ్యాడు. కాబట్టి ఆచార్య నాగార్జునుడిని మనము మార్టిన్ లూథర్ ఆఫ్ బుద్ధిజం, బౌద్ధ మతానికి మార్టిన్ లూథర్ లాంటి వాడు అని చెప్పి చెప్తారు అన్నమాట. అసలు వీటి యొక్క అర్థాలు ఏంటి? హీనయాన లేకపోతే మహాయాన అంటే అర్థాలు ఏమిటి అంటే సింపుల్ అండి. హీనయాన పేరులోనే ఉంది, హీనయాన. యానం అంటే బుద్ధుడి యొక్క ఆత్మ జర్నీ ఆఫ్ బుద్ధ సోల్. ఈ జర్నీ ఆఫ్ బుద్ధ సోల్ అనేది షార్ట్, అంటే ఓకే, నార్మల్గా సింపుల్గా వెళ్ళిపోయింది, హీనంగా వెళ్ళిపోయింది, తక్కువ నార్మల్గా వెళ్ళిపోయింది. మహాయానం అంటే బౌద్ధుడి యొక్క సోల్ ఏదైతే ఉందో ఆత్మ చాలా గొప్పది, గొప్ప ఆత్మ అది. ఆత్మ మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఆత్మ జర్నీ అనేది చాలా పెద్దది, చాలా గొప్పది వీళ్ళు భావిస్తారు. మహాయాన అంటే యాక్చువల్గా ఈ వర్డ్స్ మీనింగ్ చూసుకున్నట్లయితే హీనయానం అంటే బుద్ధుడి యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది నార్మల్గానే సింపుల్, లెస్ అనేది ఉంది, మళ్ళీ మళ్ళీ రాదు, అట్లాగా భావిస్తారు. ఆ విధంగా వచ్చాయన్నమాట ఈ పేర్లు హీనయాన అంటే మహాయాన అని. సో ఈ పాయింట్ క్లియర్ కదా. ఇందాక ఎవరో సమ్మన్ అడిగారు అనమాట. అయితే ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ నేనేమన్నాను, మహాయాన బౌద్ధ మతంలో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో బుద్ధ వుడ్ బి బార్న్ అగెయిన్ అంటారు. మళ్ళీ మళ్ళీ పుడతారు అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఉంది అంటే అసలు ఇది ఫండమెంటల్గా ఏ మతం యొక్క ఫ్యాక్టర్ ఇది? ఏ మతంలో ఎక్కువ విశ్వసిస్తారు ఇది మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు అనేది? హిందూ మతం లేకపోతే బ్రాహ్మణ మతము. కాబట్టి మహాయాన బౌద్ధ మతంలో హిందూ మతం లేదా బ్రాహ్మణ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. దీన్నే కొంతమంది చరిత్రకారులు ఏమంటారు అంటే, ఈ బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో అప్పుడులో బ్రాహ్మణిజం ఉండేది, బ్రాహ్మణ మతం, వీరు
ఈ బౌద్ధ మతం వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు బౌద్ధ మతంలోకి వెళ్ళిపోవడంతో బౌద్ధ మతాన్ని అణిచివేయడానికి, బౌద్ధ మతాన్ని అణగదొక్కడానికి బౌద్ధ మతంలో ఒక చీలికను కావాల్సుకొని తెచ్చారు ఈ బ్రాహ్మణ మతం వారు. ఎందుకంటే అదే మహాయాన బౌద్ధ మతం. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతీదీ బ్రాహ్మణిజంకి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారు, బుద్ధుడిని విష్ణువు యొక్క 9వ అవతారంగా చేర్చారు. ఫినిష్ అయిపోయింది, అక్కడ బౌద్ధ మతం ఎండ్. ఇంకా బుద్ధుడు అంత చెప్పి అంత చేసుకుని అంత తీసుకెళ్ళాక అదొక మతంగా ఏర్పడిన తర్వాత సింపుల్గా ఒక్క మాటతో వీళ్ళు తేల్చేశారు బ్రాహ్మణ మతం వాళ్ళు. ఏమని, బుద్ధుడు 9వ అవతారం విష్ణువుది, అయిపోయింది. ఇంక బౌద్ధుడి మతం హిందూలో కలిసిపోయింది. ఇంకేముంది, మొత్తం బౌద్ధ మతం అంతా హిందూలో కలిసిపోయింది. ఎప్పుడైతే హిందూ మతంలో కలిపేశారో ఇంక ఇమీడియట్లీ భజనలు దండ వేస్తారనమాట. ఫస్ట్ ఒక దండ వేసేస్తారు, తర్వాత ఒక దీపం వెలిగించేస్తారు, తర్వాత ఒక భజన చేస్తారు, తర్వాత ఇంక అదంతా పరంపర ఇంకా మొదలవుతుంది. తర్వాత ఒక విగ్రహం ప్రతిష్ఠించేస్తారు ఎక్కడ పడితే అక్కడ. ఇదంతా పరంపర అనేది మొదలయ్యింది. దానితో ఈ మహాయాన బౌద్ధ మతంలో ఎక్కువ బ్రాహ్మణిజం యొక్క ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ కూడా బుద్ధ మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు అనేది కూడా హిందూ మతం నుంచి లేదా బ్రాహ్మణ మతం నుంచి తీసుకోవడం జరిగిందనమాట కాన్సెప్ట్. సో ఇదండి మహాయాన బౌద్ధ మతం. ఎవరైతే అడిగారో వాళ్ళకి లైక్ అవినాష్ అనుకోండి, థ్యాంక్ యూ అవినాష్ గారు అండి అడిగారు ఈ ప్రశ్న. సో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. మహాయాన అంటే ఎందుకంటే ఫండమెంటల్గా తెలియాలండి మనకి. మార్కెట్లో రకరకాల ఏవో చెప్తుంటారు, అవి ఆథెంటిక్ కాదు. దిస్ ఈస్ ది ఆథెంటిక్ వన్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ రేపు సేమ్ టైమింగ్స్ 10 o'clockకి మార్నింగ్ కలుద్దాం. రేపు మనకి 10కి జాగ్రఫీ ఉంటుంది, 10 to 10:30. అదేవిధంగా 11కి మనకి పాలిటీ ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ ఎఫర్ట్స్ తీసుకొని చేస్తున్నాం. ఓన్లీ థింగ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్, లైక్ చేస్తుండండి సో దట్ ఐ వుడ్ బి హ్యాపీ. నా ఎఫర్ట్స్ మీరు గుర్తించారు అని నేను చెప్పి భావిస్తాను. సో ఐ ఎక్స్పెక్ట్ యూ టు లైక్ గైస్. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ తీసుకొని వస్తుంది. ఇంకా మేము మీకు బెస్ట్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి మేము ప్లాన్ చేస్తుంటామండి. మీ దగ్గర నుంచి ఎటువంటిది మేము లైక్ ఓన్లీ థింగ్ వి ఎక్స్పెక్ట్ ఏంటంటే లైక్ షేర్ కూడా చేస్తున్నాడు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు. ఎందుకు అంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఏదైతే ఇస్తున్నామో చాలా ఆథెంటిక్ ఇవన్నమాట ఇస్తున్నవి. అంటే వీటి కోసం మెటీరియల్ తయారు చేసి స్పష్టమైన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు ఇవ్వడం. సో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, అంటే ఒక నోట్స్లో చేసుకొని రివైజ్ చేస్తుండండి. అప్పుడే మీరు నేను చేసిన ఎఫర్ట్స్కి మీ దగ్గర నుంచి కూడా మంచి అంటే రెసిప్రొకసిటీ ఉంది అని నేను భావిస్తాను. ఎట్లా క్విజ్లో మీరైతే బాగా ఆన్సర్ చేస్తున్నారు, దట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ అప్రిషియబుల్ అనమాట. అది మీరు డైలీ కంటిన్యూ చేయండి. సో రేపు మనకి జాగ్రఫీ ఇంకా పాలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఎక్కడైతే ఆగామో అక్కడ కంటిన్యూ చేద్దాం. మోస్ట్లీ జాగ్రఫీలో భూకంపాలు అక్కడ ఉంది కదా, అది కంటిన్యూ చేస్తాం. పాలిటీలో కేంద్ర ప్రభుత్వం గురించి చూస్తాము. నెక్స్ట్ క్లాస్ హిస్టరీలో మనము ఈ గాంధార శిల్పకళ, బౌద్ధ శిల్పకళ, ఇది గాంధార, అమరావతి, మథుర ఇంపార్టెంట్, అవన్నీ కొంచెం చూస్తాము. నెక్స్ట్ బౌద్ధ మతంకి సంబంధించిన సాహిత్యం గురించి కూడా కొంచెం చూస్తాం మనము, అంటే బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం సంబంధించి. అదేవిధంగా జైన మతంలో కూడా మనకు దానికి సంబంధించిన సాహిత్యము అవి చూస్తాము. ప్లస్ జైన మతానికి సంబంధించి కూడా శిల్పకళ గురించి కొన్ని ఉంటాయి.